హాయ్ ఫ్రెండ్స్, మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. విశాఖపట్నం నగరాన్ని మరింత అందంగా, సౌకర్యవంతంగా అన్వేషించేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈ నూతన పథకానికి శ్రీకారం చుట్టారు. విశాఖ అందాలను చూపించేందుకు విద్యుత్తో నడిచే 3 డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు. బస్సుల డిజైన్లో ఓ స్పెషాలిటీ ఉంది. 3 బస్సుల్లో 2 బస్సులు క్లోజ్డ్ టాప్ డిజైన్ వెంటిలేషన్తో, ఒకటి ఓపెన్ టాప్ డిజైన్ పరిసరాలను చూడడానికి అనుకూలంగా. ప్రస్తుతం బ్రిడ్జ్ రోడ్లో ఈ డబుల్ డెక్కర్ బస్సులపై స్టిక్కరింగ్ వర్క్ జరుగుతుంది. విశాఖపట్నం సంస్కృతిని ప్రతిబింబించేలా బస్సులు ముస్తాబు చేస్తున్నారు. ఈ బస్సులపై డిజైన్ చేసిన సింహాచలం దేవస్థానం, అలాగే లైట్ హౌస్, ఆర్కే బీచ్, క్రూసెరా సబ్మెరీన్ అనేవి చాలా అందంగా ఉన్నాయి. ఈ బస్సులు ఎక్కడెక్కడికి వెళ్తాయంటే బీచ్ రోడ్డు వెంబడి ఈ బస్సులు కీలక పర్యాటక ప్రాంతాలు కవర్ చేస్తాయి. ఆర్కే బీచ్, తొట్లకొండ, TU-142 విమాన మ్యూజియం మరియు ఇతర మ్యూజియంలు, ఋషికొండ బీచ్, తేనేటి పార్క్, కైలాసగిరి, సింహాచల దేవస్థానం, భీమిలి బీచ్, భీమిలిలోని ప్రధాన ఆకర్షణీయ ప్రాంతాలు. ప్రస్తుతం 2 విద్యుత్ డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులో తీసుకురానుంది. ప్రతి బస్సులో 62 సీట్లు ఉంటాయి. బస్సులో కూర్చుని అద్దాల నుంచి సాగర్ తీర దృశ్యాలను వీక్షించే అవకాశం కలుగుతుంది. మొత్తం ఈ బస్సు 20 ప్రదేశాల్లో ఆగేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడైనా ఎక్కి ఎక్కడైనా దిగే వెసులుబాటు కల్పిస్తున్నారు. తొందరలోనే ఈ డబుల్ డెక్కర్ ఈవీ బస్సులు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే విశాఖ వచ్చే దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఒకే రూట్లో ఒకే బస్సులు అన్ని ప్రదేశాలను చూడగలుగుతారు. ఈ బస్సులు పర్యాటకులకు అందుబాటులో రావడం వల్ల ప్రయాణం సౌకర్యవంతం అవుతుంది. ఈ డబుల్ డెక్కర్ బస్సు వల్ల విశాఖకు ఉపయోగాలు: టాప్ డెక్ లో కూర్చొని విశాఖ అందాలను 360 degrees లో వీక్షించవచ్చు. టాప్ డెక్ నుండి తీసే వీడియోలు, ఫోటోలు మర్చిపోలేని అనుభవంగా మారుతాయి. ఒకే రోజులో ఒకే టికెట్ తో అన్ని ప్రదేశాలను కవర్ చేయవచ్చు. పర్యాటకులకు టాక్సీ, ఆటో వాడకాలు తగ్గుతాయి. దీని ద్వారా డబ్బు ఆదా అవుతుంది. ఇవి విద్యుత్ డబుల్ డెక్కర్ బస్సులు. శబ్దం లేని ప్రయాణం, పొల్యూషన్ తగ్గుతుంది. ప్రస్తుతం 2 AC బస్సులు, 1 నాన్ AC బస్సుని ప్లాన్ చేస్తున్నారు. మీరు బడ్జెట్ ప్రకారం ఎంచుకోవచ్చు. దీని ద్వారా విశాఖ బ్రాండింగ్ బాగా పెరుగుతుంది. విశాఖ దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షించగలదు. ట్రయల్ రన్ ఇప్పటికే ఆర్కే బీచ్, కైలాసగిరి దగ్గర పూర్తయింది. ఈ డబుల్ డెక్కర్ బస్సులో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి. ఈ బస్సులు నిర్దిష్టమైన టైమింగ్స్ లో మాత్రమే తిరుగుతాయి. రాత్రి వేళ లేదా ఆలస్యంగా వెళ్లాలనుకునే వారికి ఉపయోగపడవు. కొన్ని ఆఫ్ లొకేషన్ లో 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే సమయం కేటాయిస్తారు. అంతలోనే పూర్తిగా ఎంజాయ్ చేయడం కష్టం. ఈ బస్సులో ఎక్కువ మంది టూరిస్టులు ఉండడం వల్ల ప్రశాంతంగా ప్రైవేట్ గా ప్రయాణించాలనుకునే వారికి నచ్చకపోవచ్చు. ఓపెన్ టాప్ డెక్ లో ప్రయాణం చేసినప్పుడు ఎండ వేసవి కాలంలో అసహనం కలిగిస్తుంది. వర్షాకాలంలో ప్రయాణం అసౌకర్యంగా మారుతుంది. కొన్ని ప్రసిద్ధ టూరిస్ట్ స్పాట్లు ఈ బస్ రూట్ లో ఉండకపోవచ్చు. వైజాగ్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా ప్రదేశాలకు వెళ్ళడానికి మరో ట్రాన్స్పోర్ట్ అవసరం అవుతుంది. పండగల సమయంలో లేదా సెలవుల రోజుల్లో బస్సులు చాలా రద్దీగా మారుతాయి. సీట్ లేకపోవడం, వేచి ఉండటం జరుగుతుంది. అలాగే ఈ బస్సుల నిర్వహణ సరిగ్గా లేకపోతే బస్సులు మురికి, సీట్లు పాడైపోయి ఉంటే విదేశీ పర్యాటకులు, ఇండియన్ టూరిస్టులు నెగిటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. టూరిస్ట్ ప్రమోషన్ దెబ్బతింటుంది. ఫైనల్ గా చెప్పేది ఒకటే, బస్సు నడిపేది మోటార్ కాదు, విశాఖ ప్రతిష్ట. టూరిజాన్ని నిలబెట్టే టికెట్ కాదు, విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.